ఇదిగోండి మీకు ఒకటి చెప్పాలి, చూపించాలి. నేను వాకింగ్ కోసం వచ్చాను. పక్కన విల్లాస్ అన్నమాట ఇవి. అక్కడ అరటి గెల చూసారా? అరటి గెల ఉంది, అరటి పువ్వు ఉంది. బాగుంది కదా? ఫ్రెష్గా ఇలా కోసుకుని అట్లాగా అరటి పువ్వు కూర వండుకుంటే సూపర్ ఉంటుందండి. ఆవపెట్టి వండుకుంటే మరీ బాగుంటుందండి, తెలుసా? చాలా బాగుంటుంది. వాకింగ్కి వచ్చాను, పక్కన విల్లాస్ ఇవన్నీ, దాంట్లో ఉందన్నమాట అరటి చెట్టు. ఇలా వెళ్దానండి, చూపిస్తాను మీకు అన్నీ చక్కగా. ఎంత బాగుంటుందో, ఎంత గ్రీనరీగా ఉంటే వాకింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది కదా. బావ్, ఇంకొకటి ఉందండి. ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే మన అరటి గెల్లు, అరటి చెట్లు కనిపిస్తూనే ఉన్నాయండి. చూస్తారండి, ఇక్కడ 2-3 ఉన్నాయండి. చూస్తారా? కనిపించిందా మీకు? ఇక్కడ ఒకటి ఉంది, అదిగో చూసారా? అక్కడ ఒకటి ఉంది. ఇదిగోండి, పెద్ద గెల ఉందండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూస్తుంది. ఇదిగోండి, ఆ పువ్వు కోసేసినట్టున్నారు, అరటి పువ్వు కోసేసినట్టున్నారు. అరటికాయ గెలైతే ఉంది. చూసారా? భలేగా ఉన్నాయి. ఇట్లా హాయిగా ఉంటుందండి, చేస్తూ ఉంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. పక్కన విల్లాస్ కాబట్టి పెద్ద పెద్ద ప్లేసులు కదా విల్లాస్లో పెద్ద పెద్ద ప్లేసులు ఉంటాయి కదా, బోల్డని చెట్లు ఉంటాయండి. అరటి చెట్లు అయితే ప్రతి విల్లాలోనూ అరటి చెట్లు చాలా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి ఈ అరటి చెట్లు, అరటి గెలలు. అబ్బాబ్బాబ్బా, భలే ఉన్నాయి కదా. అదండి, ఇంకెన్ని కనిపిస్తాయో ఏంటో వాకింగ్కి వెళ్ళేటప్పుడు. నాకైతే అవన్నీ చూసేటప్పటికి భలే ఆనందం అనిపిస్తుంది. అవి చూస్తే చాలు, ఎందుకో అంత సంబరంగా ఉంటుందన్నమాట. ఆ గ్రీనరీ చూస్తే అసలు కంటికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలా 3 రౌండ్లు వేస్తానండి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ. ఒక 3 రౌండ్స్ వేస్తాను. పెద్దగా ఉంది బాగా. ఒక 3 రౌండ్స్ వేసి వచ్చేస్తాను అనమాట. చూడండి, రకరకాల ఇటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు, ఇటుపక్క చెట్లు అన్నీ భలేగా ఉన్నాయి. ఒకసారి చుట్టూ రౌండ్ కొట్టేస్తాను. చూడండి, నచ్చిందా మీకు? అరటిగెల అయితే భలే ఉంది కదా. అరటిపువ్వు కూర వండుకుంటే భలే ఉంటుందండి. అండ్ అరటికాయ కూర కూడా చాలా బాగుంటుంది. అరటికాయ ఎలా వండుతారు చెప్పండి మీరు? మీలో అరటికాయ ఎలా వండుతారో కామెంట్లో తెలియజేస్తారా? నేనైతే అరటికాయ ఆవు పెట్టి కూర, అరటికాయ అల్లం పచ్చిమిరపకాయ కూర, అరటికాయ పోపు, అరటికాయ వేపుడు, అరటికాయ పచ్చి పులుసు, ఏమండి, ఇంకా అరటికాయ పప్పులో వేస్తాం, పెసరపప్పు, అరటికాయ పొడి కూర. అబ్బబ్బబ్బా, ఒకటి కాదండి, బోలు రకాలు చేయొచ్చు. ఇంకా అసలు అరటి పువ్వుతో అయితే అరటి పువ్వు వడియాలు పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. వడియాలు అసలు ఎంత బాగుంటాయో తెలుసా? నేను పెట్టలేదు, కానీ అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను. ఈ సంవత్సరం నేను వీడియో అయితే చేయలేదు. అప్పటికి మన దగ్గర యూట్యూబ్ ఛానల్ లేదు. నేను వడియాలు పెట్టేటప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. లాస్ట్ ఇయర్ పైనేలేండి, చాలా 2 years అవుతుందేమో. ఈ సంవత్సరం పెట్టాలి అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. సో ఎప్పుడైనా మీకు పెట్టి చూపిస్తాను. అరటి పువ్వు వడియాలు, అరటి పువ్వు వడలు, అరటి పువ్వు పులుసు కూర, అరటి పువ్వు ఆవు పెట్టిన కూర, అరటి పువ్వు పచ్చడి. చాలా చేసుకోవచ్చండి, ఎన్ని రకాలు చేసుకోవచ్చు. అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎస్పెషల్లీ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. చాలా వరకు చూసే ఉంటారు మన ఛానల్. వారణాసి వంటిల్లు ఛానల్లో అన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ ఉంటాయండి. పచ్చళ్ళు ఏంటి, పొడులు ఏంటి, అలాగే రోటి పచ్చళ్ళు, కూరలు, ఆవకూరలు, పులుసు కూరలు, ఒక్కటి కాదండి, చాలా రకాలు ఉంటాయి.
మీరు ఓపికతో చూడాలే కానీ బోలెడన్ని ఉంటాయన్నమాట. చూసారా ఈ గ్రీనరీ ఎంత బాగుందో, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదిగోండి, ఈ వ్యూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇలాగా చూడండి ఎంత బాగుందో కదా. ఈ నేచర్ అంటే భలే ఇష్టం అండి నాకు. ఈ పచ్చదనం అంటే పడి చచ్చిపోతాను అనమాట, అంత ఇష్టం. చూడండి నాకు ఇష్టం కదా, అందుకని నాలాగే మీరు కూడా ఇష్టపడతారేమో అని చెప్పి మీకు చూపిస్తున్నాను. నచ్చితే చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, ఓకేనా. చూడండి అబ్బాబా ఎంత బాగుందో అసలు. అలా చూసారా ఎంత అలా తీగలు అట్లా వేలాడుతూ ఉంటే భలేగా ఉంది. అవతల ఫుట్బాల్ అదే బాస్కెట్బాల్ ఉందన్నమాట. అటుపక్క మీకు అది వచ్చి చూపించాను. అటుపక్కన బాస్కెట్బాల్ బ్యాక్ నుంచి నేను వాకింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ తీగలు భలే ఉన్నాయి కదా, నాకైతే మస్తు ఇష్టం ఇలా. ఇట్లా వాకింగ్ చేస్తే ఎంత టైం అయినా తెలియదు ఫ్రెండ్స్. అట్లా ఎంతసేపు అయినా నడిచిస్తూ ఉంటాం అనమాట. ఇట్లా చక్కగా గ్రీనరీగా ఉండి మంచిగా గాలి వేస్తూ ఉంటే అసలు టైం తెలీదు. అందులో మీతో కూడా మాట్లాడుతూ నేను చేస్తున్నాను కదా, అసలు టైం తెలియదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చూడండి నాకు అసలు అయితే ఇక్కడే కూర్చోవాలనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తా. చూసారా బాగుంది కదా, బాగా మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. అక్కడ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. చూడండి ఇదండి, ఇలా అయిపోతుంది అనమాట మన వాకింగ్. ఇలా అవుతుంది. సరదాగా మీతో మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నాను. మీకు వాకింగ్ చేసే అలవాటు ఉందా? కానీ రోజు కొద్దిగా సేపైనా వాకింగ్ చేయాలండి. ఏదో ఒకటి మనకి వ్యాయామం అనేది ఉండాలి ఖచ్చితంగా. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్, ఇంకా మిగతా జిమ్ చేస్తారు కదా కొంతమంది, అట్లా ఏదో ఒకటి ఉంటేనే మన హెల్త్కి పరంగా మంచిది కదా. చాలా వరకు చేశాను. ఇక్కడ మీకు ఒక టెంపుల్ చూపిస్తాను, గణేష్ టెంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంటుంది. కమ్యూనిటీలో లోపల వేరే జిమ్ ఉంటుంది, ఇది ఓపెన్ జిమ్ అనమాట. అందరూ చేశారు. ఓకే, ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ ఉంటాయి ఇట్లా. ఈరోజు మా గణేష్ని కూడా చూపిస్తాను మీకు. ఈ కమ్యూనిటీలో గణేష్ని పెడతారనమాట. మేము బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా గణేష్కి దండం పెట్టుకుని వెళ్తాం అన్నమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గణేష్కి నమస్కారం చేసుకుని వెళ్తాం. వెళ్ళిన పని సవ్యంగా అవ్వాలని, ఏ ఆటంకము రాకూడదని చెప్పి దండం పెట్టుకుంటాం. మొన్న ఆవకాయలు పెట్టడానికి వెళ్ళినప్పుడు కూడా దండం పెట్టుకున్నాను. అలాగే దండం పెట్టుకున్నాను కదా, అలాగే మీరు కూడా బాగా చూశారు, సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి, చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ అందుకే మీకు ఒకసారి నాకు గణేష్ని చూపిస్తాను. భలేగా ఉన్నాడండి, చాలా బాగుంటాడు, ముద్దుగా అనిపిస్తుంది నాకు గణేష్ని చూస్తే. ఆ మూర్తిని బాగా పెట్టారనమాట. మొత్తం మీద మిమ్మల్ని కూడా వాకింగ్ చేయించాను నేను. నేను చేసినట్టే ఫీల్ అవ్వండి మీరు కూడా, ఓకే. చూడండి చెప్పులు ఇక్కడ ఎప్పుడేస్తాను. ఇక్కడ గణేష్ డోర్ పెట్టేశారు, చూసారా, కనిపిస్తున్నారా. నేను ఒక డోర్ తీసా.
ఇదండి ఇక్కడ గణేష్. నన్ను పట్టేసుకున్నాను గణేష్కి. చూడండి, ముందుగా మనం గణేష్కే కదా నమస్కారం చేసుకోవాలి. అందుకని గణేష్కి నమస్కారం చేసుకుంటే ఏది విఘ్నాలు లేకుండా అన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయి మన పనులన్నీ కూడా. డోర్ పెట్టేద్దామండి, మళ్ళీ కలుపుకుంటాం కదా. డోర్ పెట్టేశాను. మళ్ళీ మనం తీసాం కాబట్టి మనం అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. అది అలా డోర్ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇది మొత్తం మీద వాకింగ్ అయితే ఇంతవరకు అయింది. చేస్తాను, ఇంకా ఒక 2 రౌండ్స్ వేస్తాను. ఇప్పుడు 1 రౌండ్ అయింది. ఇంతకీ మీకు బనానాస్ చూపించడం కోసం అని చెప్పి చేసి ఇంతసేపు మాట్లాడాను మీతో నేను. ఇక్కడ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఈతపళ్ళు ఉన్నాయి. చాలా ఈత చెట్లు ఉన్నాయి బయట. కానీ ఆ ఈతపళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఈతపళ్ళు ఎట్లయినా సంపాదించాలనుకుంటున్నాను. ఈతపళ్ళు చాలా చాలా ఉన్నాయి, కానీ ఇవి బయట ఈ కాంపౌండ్ బయటకు ఉంటాయన్నమాట. అవి హైట్లో ఉన్నాయి, కోయడానికి రావట్లేదు. ఎలా కోయాలో అర్థం కావట్లేదు. ముళ్ళులు కదా, చెట్టు అంతా ముళ్ళులు కదా. అందుకని అది చూస్తుంటే రోజు ప్రాణం విరవలాడుతుంది. ఎలా వస్తాయి అనుకుంటున్నాను. మరి ఎలా వస్తాయో నాకు తెలియదు. కానీ చెట్టు నిండా, ప్రతి చెట్టు నిండా ఈతపళ్ళు ఉన్నాయి. అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ మధ్యకాలంలో చూడలేదు ఫ్రెండ్స్. అంటే చిన్నతనాల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఉండేవి ఈతపళ్ళు అనేది, చాలా చాలా ఉండేవి. అప్పుడు చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చెట్ల కిందకి వెళ్ళి ఏరుకొచ్చుకొని చక్కగా గిన్నెలు చెంబులు పట్టుకుని పోయి ఏరుకొచ్చేసుకోవడం, పొద్దున్నే బ్రష్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఆ ఈతపళ్ళన్నీ ఏరుకొని తెచ్చుకోవడం, అలా ఉండేదన్నమాట. ఇప్పుడు మరి పెద్ద అయ్యేదాకా చూడలేదు నేను, ఇప్పుడే చూస్తున్నాను. ఈ అపార్ట్మెంట్స్లోనే చూస్తున్నాను నేను. చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి, ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. నాకు ఆయాసం వస్తుంది, ఇప్పటికే ఆయాసం వస్తుంది. చూసారా, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, నా నెత్తి మీద ఈతపల్లి చెట్టు ఉంది చూసారా, భలే ఉన్నాయి. ఈ పళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. కనిపించిందా ఫ్రెండ్స్ మీకు? ఇదిగోండి, ఇవన్నీ ఈతపళ్ళేనండి. ఇలా చప్పట్లు కొట్టి ఇలా అంటే చేతిలో పడితే బాగుండు అనిపిస్తుంది. అలా వస్తాయా ఫ్రెండ్స్? ఇదండి, ఇంతే ఫ్రెండ్స్. చూపించాను, ఈతపళ్ళు కూడా చూపించాను మీకు నేను. అవి మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు మీకు చూపిస్తానే మళ్ళీ. ఓకేనా? మరి నచ్చిందా ఈ వ్లాగ్? మీకు నచ్చిందా? నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి. మీరు కూడా వాకింగ్ చేయండి, హెల్తీగా ఉండండి. అందరూ హ్యాపీగా, హెల్తీగా, ఆరోగ్యంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మన వారణాసి వంటిల్లు ఛానల్ ఎప్పుడు అలాగే కోరుకుంటుంది. హెల్తీగా తినండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వాకింగ్ చేసినప్పుడు మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. ఉండండి, ఒక గ్రీనరీ దగ్గరికి వెళ్ళి ఎండ్ చేస్తాను. గ్రీనరీ అంటే నాకు ఇష్టం కాబట్టి ఒక గ్రీనరీ దగ్గరికి వెళ్ళి మీకు బాయ్ చెప్తాను. సరేనా? ఇదిగా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.